పాకిస్తాన్లో బలూచిస్తాన్ దాడులు ఇంకా ఆగడం లేదు. మరోసారి పాకిస్తాన్పై బలూచిస్తాన్ BLA దాడులకు పాల్పడింది. వారం రోజుల క్రితమే మనం చూసాం. ఒక ప్రయాణికుల ట్రైన్ను 2 రోజుల పాటు నిర్బంధించి ఏ స్థాయిలో అక్కడ దాడులు కొనసాగాయో ఇప్పుడు మరోసారి బలూచిస్తాన్ పాకిస్తాన్పై గురిపెట్టింది. పాకిస్తాన్పై దాడులకు పాల్పడింది. ఈసారి 2-3 చోట్ల దాడులు జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రయాణికులు వెళుతున్న బస్సును కూడా BLA టార్గెట్ చేసుకుని దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ దాడుల్లో 6 మరణించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రత్యేక రాజ్యాన్ని కోరుతుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకొని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పటికప్పుడు దాడులు చేస్తూనే ఉంది. దాడుల్లో వందలాది మంది చనిపోతూనే ఉన్నారు. గతంలో ఈ దాడులు రోడ్డు మార్గంలో ఎక్కువగా ఈ దాడులు జరిగేవి. ఎక్కడైతే భద్రతా సిబ్బంది వెళ్తూ ఉన్నారో భద్రతా సిబ్బంది వాహనాలను టార్గెట్ చేసుకుని దాడులు జరుగుతూ ఉండేవి. కానీ గత వారం ప్రయాణికులు వెళుతున్న రైలును టార్గెట్ చేసుకొని భద్రతా సిబ్బంది పైన సాధారణ ప్రయాణికులపైన కాల్పులు జరపడంతో 33 మంది వరకు చనిపోయారు. ఆ తర్వాత పాకిస్తాన్ ఆర్మీ ఆ ట్రైన్ను తమ హస్తాల్లోకి తీసుకొని ఆ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులను మొత్తం మట్టుబెట్టారు. 30 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టి మిగిలిన వారందరినీ కూడా సురక్షితంగా విడిపించామని పాకిస్తాన్ ఆర్మీ చెప్పింది. ఒకసారి మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఈ దాడులన్నీ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్నటువంటి దాడులే. ఇప్పుడు బస్సును కూడా టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడటంతో 6 చనిపోయినట్టుగా తెలుస్తుంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాంబు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ బాంబు దాడిలో 10ల సంఖ్యలో పాకిస్తాన్ ఆర్మీ జవాన్లు కూడా మృతి చెందారు. పాకిస్తాన్లో ఇవాళ ఒక్కరోజే 2 చోట్ల పేలుళ్లు జరిగినట్టుగా తెలుస్తోంది. నైరుతి పాకిస్తాన్లో జరిగిన దాడుల్లో 8 మందికి పైగా మృతి చెందినట్టుగా వార్తలు వస్తున్నాయి. బలూచిస్తాన్ అంతటా కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక బలూచిస్తాన్ను కోరుతూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేస్తుంది. దాడుల్లో వందల సంఖ్యలో ఇప్పటివరకు జరిగిన మొత్తం దాడుల్లో వందల సంఖ్యలో పౌరులు చనిపోయారు. ఆర్మీ అధికారులు కూడా చనిపోయారు. ఇటీవలి కాలంలో మాత్రం ఈ దాడులను మరింత ఉధృతం చేసింది. పాకిస్తాన్లో బలూచిస్తాన్లో 2 వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో సుమారు 8 మంది వరకు మరణించారు. దుండగులు బస్సు ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని ఈ దాడులకు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. భద్రతా సిబ్బందిపై కూడా దాడులు చేయడంతో 8 మంది చనిపోయారు. గ్వాదర్ జిల్లాలో పస్నీ ప్రాంతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దుండగులు బస్సులను ఆపి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి వారిపై దాడులు చేశారు. ఎవరైతే బలూచిస్తాన్ వాసులు ఉంటారో వాళ్ళను మాత్రం విడిచిపెట్టి ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారిపై మాత్రం దాడులు చేశారు. 8 మంది దాడుల్లో చనిపోయారు. ఇంకా క్వెట్టా నగరంలో ఒక రద్దీ మార్కెట్లో పోలీసు వాహనం సమీపంలో ఒక మోటార్ సైకిల్కు పేలుడు పదార్థాన్ని అమర్చి దాన్ని పేల్చివేయడంతో అక్కడ పెద్ద శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. ఆ దాడి ఫలితంగా 2 పౌరులు కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ పేలుడు దాడికి ఉన్న దృశ్యాలు కూడా మీరు RTV స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటి వరకు వందలాది దాడులు పాకిస్తాన్ లిబరేషన్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో వందలాది మంది పౌరులు చనిపోయారు. పాకిస్తాన్ ఆర్మీ కూడా చెందిన వాళ్ళు కూడా చనిపోయారు. ఈరోజు 2 చోట్ల వేరువేరు దాడులు జరిగాయి. ఈ దాడుల్లో 8 మంది చనిపోగా సుమారు 10ల సంఖ్యలో గాయపడినట్లుగా తెలుస్తుంది. ఒకసారి దాడులు జరుగుతున్న సమయంలో ఆడియో విందాం. أشهد أن لا إله لا
నైరుతి పాకిస్తాన్లో దాడి జరిగింది. మొత్తం 2 చోట్ల బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడులకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. మార్కెట్లో ఒక చోట దాడి జరిగింది. అలాగే ప్రయాణికులు వెళుతున్న బస్సును లక్ష్యంగా చేసుకుని మరో దాడి చేయడంతో పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. సుమారు 8 నుంచి 10 మంది వరకు ఈ దాడుల్లో చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీనే ఈ దాడులకు పాల్పడినట్టుగా భావిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందే మనం చూస్తాం, వారం 10 రోజుల క్రితం 450 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక రైలుపై దాడి చేసి అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేలా చేశారు. అందులో ఉన్న మిలిటరీ సిబ్బంది కూడా ప్రాణాలు పోయిన సందర్భాన్ని మనం చూస్తాం. 2 రోజుల పాటు అక్కడ హైడ్రామా కొనసాగింది. 2 రోజుల పాటు జరిగిన హైడ్రామాలో ఎట్టకేలకు పాకిస్తాన్ ఆర్మీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులను చంపి ఆ రైల్లో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈరోజు 2 చోట్ల దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ 2 చోట్ల జరిగిన దాడుల్లో 8 మంది చనిపోయారు. ప్రత్యేక బలూచిస్తాన్ను కోరుతూ ఎప్పటికప్పుడు ఈ దాడులు చేస్తున్నారు. ఇప్పటివరకు సహజంగా ఈ దాడులు ఎక్కువగా ఆర్మీ కాన్వాయ్ పైనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తూ ఉండేవారు. ఆ తర్వాత రైళ్ల పైన కూడా దాడులు చేయడంతో బలూచిస్తాన్ మీదుగా వెళ్లే రైళ్లను నిలిపివేశారు. ఈ మధ్యనే మళ్ళీ రైలు సర్వీసులను ప్రారంభించడంతో ఆ రైలును కూడా టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు బస్సులను కూడా టార్గెట్ చేసుకుని సాధారణ ప్రజల ప్రాణాలు పోవడానికి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కారణమవుతుంది. ఒక ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం 5 మంది పారామిలిటరీ సిబ్బంది కూడా మరణించినట్టుగా తెలుస్తుంది. ఈ 2 ఘటనలకు కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీయే కారణం అని ఆరోపిస్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన 4 బాక్సులో కూడా చూడొచ్చు. గతంలో జరిగిన దాడుల తాలూకు దృశ్యాలు కూడా చూపిస్తూ ఉన్నాం. 2వ బాక్స్లో పైనుంచి 2వ బాక్స్లో ఈ రోజు జరిగిన దాడి దృశ్యాలు, ఇక మిగిలిన దృశ్యాలు బస్సును టార్గెట్గా చేసుకొని ఈ ఒక దాడి చేసిన దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఒక చోట మార్కెట్ జరుగుతూ ఉన్నప్పుడు సహజంగా అక్కడ ఎక్కువ మంది పౌరులు వస్తూ ఉంటుంటారు, ఎక్కువ మంది జనాలు వస్తారు. అలా రద్దీగా ఉన్న ప్రాంతాన్ని టార్గెట్ చేసుకుని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులకు పాల్పడింది. ఈ దాడిలో ఈరోజు జరిగిన దాడిలో 8 మంది చనిపోయినట్టుగా తెలుస్తుంది. పాకిస్తాన్ కూడా ఈ దాడి ఘటనలను చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్తోంది. తమ పౌరుల ప్రాణాలకు ఎవరైనా ఇబ్బందులు కలిగించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని చూస్తూ ఊరుకోము అనే సంకేతాలు ఇస్తుంది. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాత్రం తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అని పోరాడుతూ ఉన్నారు. తమను పాకిస్తాన్ ప్రభుత్వం అణచివేస్తుంది, తమ పోరాటాన్ని అణచివేస్తోంది అంటూ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రతినిధులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ అవకాశం వచ్చినప్పుడల్లా పాకిస్తాన్ ఆర్మీపై అటాక్ చేస్తూనే ఉంది. ఒక్కొక్క సందర్భంలో ఎక్కువ మంది సాధారణ పౌరులు కూడా ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. గ్వాదర్ జిల్లాలో పస్నీ ప్రాంతంలో దుండగులు బస్సులను ఆపి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులను గుర్తించి వారిపై అటాక్ చేశారు. క్వెట్టా నగరంలో ఒక రద్దీ మార్కెట్లో పోలీసు వాహనం సమీపంలో ఒక మోటార్ సైకిల్కి బాంబును అమర్చి ఆ మోటార్ సైకిల్ను పేల్చేశారు. దాని ఫలితంగా 2 పౌరులు మరణించినట్టుగా తెలుస్తోంది. మరో 17 మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తోంది. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university.